పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కూలిన ఓదేడు బ్రిడ్జ్ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామన్నారు. జయశంకర్ మహాముత్తారంలో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆంధ్ర కాంట్రాక్టర్ను ప్రపంచంలోనే ధనికుడిని చేశారని తెలిపారు. తనను గెలిపిస్తే పెద్దపల్లిని అభివృద్ధి చేస్తామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. మీకు మహిళా సోదరులందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ పెట్టింది. రేపు ఈ టీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు ఓటేసిన వరకు ఏమైతుంది? వాళ్ళు ఇయ్యలేని పరిస్థితి. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఓటేద్దామా? ఇంతకుముందు చెప్పిండు, నేను ఆ రోజు చెప్పినా ఎవరు నమ్మిండో లేదో. ఈ రోజు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామన్నాం. ఏడు నుంచి వస్తారయ్యా వీళ్ళు కల్లిబుల్లి మాటలు పెడతా అన్నారు. 200 యూనిట్ల వరకు జీరో బిల్లు 100% మందికి మా ముత్తారానికి సంబంధించిన మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి కరెంటు బిల్లు రావటం లేదు. గత నెల నుంచి వస్తుందా జీరో బిల్లు. ఈ జీరో బిల్లు మనం నిలబెట్టుకోవాలి కదా. మన అందరికీ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా? గ్యాస్ సిలిండర్లు ఆ రోజు 1,200 రూపాయలు ఉండే. మేమేం చెప్పినాం? 500 రూపాయలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వస్తే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నాం. సిలిండర్ 500కి వస్తుందా లేదా? పేదవారికి వైద్య సదుపాయం గురించి రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచి ఈ రోజు అందరికీ అందుబాటులో ఉంచినాం. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇదే మా ముత్తారంలో దాదాపు 100-200 మంది దీన్ని ఉపయోగించుకున్నారు. అది మనం ఆలోచన చేయాలి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నాం. ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఆ రోజు కొంతమంది పేదవాడిని ఉపయోగించుకొని బాగుపడే ప్రయత్నం చేశారు. ఈసారి ఆ విధంగా కాకుండా నేను గాని రాబోయే కాలంలో పార్లమెంట్ గా తప్పకుండా ఎన్నిక కాబడతా ఉన్న వంశీకృష్ణ గారు గాని ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి, ఇల్లు లేని నిరుపేదకి ఎప్పటి నుంచి మొదలు పెడతాం? జూన్ 6వ తారీఖు తర్వాత, ఎలక్షన్ తర్వాత వెంటనే మీ ఇళ్లలోకి వచ్చి ఇల్లు లేని నిరుపేదను గుర్తిస్తాం. ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలపై స్పష్టంగా, నీతివంతంగా మేము అందుబాటులో ఉన్నా లేకున్నా ఒక ప్రయత్న భాగంలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మా నాయకులకు, సోదరులకు అందరికీ చెప్తా ఉన్నాం, ఏ సంక్షేమ పథకం విషయంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. రేపు పెన్షన్ వచ్చినా, రేపు ఇల్లు వచ్చినా, రేపు బస్సు ప్రయాణం ఫ్రీ కావాలన్నా, రేపు ఇంకేదైనా రేషన్ కార్డు కావాలన్నా, ₹1 పేదవాడి దగ్గర తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ చేయటం జరుగుతుంది. వారిపైన కూడా మరి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ధైర్యంగా ఉండండి పేదవాళ్ళందరూ. మీరందరూ చూస్తున్నారు, టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథి అని చెప్పి మనందరికి ఇంటింటికి నీళ్లు ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానాలు చేసినాడు. ఇచ్చినాడా? ఎక్కడన్నా నీళ్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు. నేను 7 నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు అందరు కూడా ఇదే చెప్తున్నారు. సార్, పాత ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ఏదైతే ఉండనో బాగుండే, కానీ అవన్నీ మూతలు వేసి ఎక్కడైతే ట్యాంకులు ఉండేనో దానికి కలర్ వేసి బిల్లు ఎత్తి కాంట్రాక్టర్ని అయితే ఆయన ప్రపంచంలోనే ఒక ధనికుడిని చేసినాడు కేసీఆర్. మీరందరూ చూస్తున్నారు, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర కాంట్రాక్టర్స్ కి ఇవ్వద్దు, మన తెలంగాణ కాంట్రాక్టర్స్ కి మనం ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చిండు. కానీ మన రైతులకు కూడా హామీ ఇచ్చిండు. నేను రైతులను అందరినీ కూడా కోటేశ్వరులు చేస్తానని చెప్పి మనకు అందరికీ హామీ ఇచ్చిండు. కానీ ఆయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లను అయితే ప్రపంచంలోనే ధనికుడు చేసిండు ఆయన. ఆ పైసలు ఎవరి? అవన్నీ కూడా మన ప్రజల పైసలు. మీరు చూసినారు, మొన్న లంచం కోసము ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ అంటారో, అంటే ఇది కేవలము కాంట్రాక్టర్లకు పని ఇస్తే లంచం తీసుకునే బాండ్స్ అన్నమాట. టీఆర్ఎస్ ప్రభుత్వంకి 500 కోట్ల రూపాయలు వచ్చినాయంటే అవన్నీ పైసలు మన పైసలు. తెలంగాణ బడ్జెట్ 60,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండేనో దాని 7 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి మన అప్పులు ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. రైతన్న గురించి మాట్లాడాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీనే
కేసీఆర్ గారు రైతు ద్రోహి అని చెప్పి మీ అందరికి ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే రైతు కన్నీరు, రైతు ఆత్మహత్యలను కూడా పట్టించుకొని కేసీఆర్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వము మీరు చూసినారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతుకి గతంలో న్యాయం జరిగింది. రైతుల రుణమాఫీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీనే చేసింది. ఇప్పుడు కూడా మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఆగస్టు 15వ తారీఖు ముందు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది సభాముఖంగా. రైతు మద్దతు ధర కూడా, మినిమం సెల్లింగ్ ప్రైస్ మద్దతు ధర కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మన పెద్దలు రాహుల్ గాంధీ గారు సభాముఖంగా చెప్పినారు. దాని మీద కూడా కృషి చేసి శ్రీధర్ బాబు గారి సహకారంతో ఖచ్చితంగా రైతులకి ఈ ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పి మరొక మాట ఇస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొన్న రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మహిళలకు ఇంటికి 1,00,000 రూపాయలు సంవత్సరానికి కేటాయిస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ చెప్తూ నేను మీ అందరి ఇంట్లో ఒక చిన్న కొడుకులా నన్ను భావించి నన్ను మీరు ఆశీర్వదిస్తే పార్లమెంట్లో మీ గొంతు అవుతాను. నేను మీకు కష్టపడి కృషి చేసి నిధులు పార్లమెంట్ నుంచి తీసుకొస్తా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను.